ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్స నిస్సరతే వాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ శాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం సప్తమంలో ఉండే శని అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమ శని. అయ్యో అష్టమ శని అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి గురువు కూడా లాభంలోకి వస్తున్నాడు. అయితే ఎంతసేపు అష్టమ శని అనగానే ఏదో అవుతుందన్న కాదు, పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆలస్యము, 8th హౌస్ సిగ్నిఫైస్ ఆలస్యం. ఆలస్య ప్రదేశంలో ఆలస్యానికి కారకుడైనటువంటి శని వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంటుంది, కాస్త బద్ధకం పెరుగుతుంటుంది, నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, సర్లే రేపు చేద్దాంలే, పోస్ట్ పోన్ చేయడం. అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమంలో ఏముంటాయి, ప్రయోగం చేయడం, ఏదైనా రీసెర్చ్, పూర్వీకుల ఆస్తులు, కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడము, ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అనమాట. ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా. మరి దీనికి ఏం చేయాలండి? సింపుల్ ఏమి లేదు. అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే నమః ఇది చేయండి. అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది. 100% ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదేమిటంటే అష్టమశని ఎందుకు ఇస్తుంది అంటే, ఒకసారి చూడండి, ఒక 50,000 జాతకాలు తీసుకొని అష్టమశని, ఏలినాడు శని, అర్ధాష్టమి శని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచాయో రీసెర్చ్ చేయండి. కనీసం ఒక 50,000 జాతకాలు తీసుకొని చూడండి, తెలుస్తుంది. ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు, ఏమంటే అష్టమశనిలో నిజంగా డబ్బులు వస్తాయి అంటే, దీనికి మెయిన్గా మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవ్వరు ఆపలేరు. ఏ శని ఆపలేదు అక్కడ. ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది, ఏమి ఆగదు. లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం ఉందో తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి, ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అందులో 1% కూడా సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు అష్టమశని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి. ఎందుకంటే మీరు సింహలగ్నం కదా, సింహలగ్నానికి అష్టమంలో ఉండే శనికి అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లము కనిపించి తినిపించండి. కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. రకం పెరుగుతుంటుంది, నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, సర్లే రేపు చేద్దాంలే, పోస్ట్ పోన్ చేయడం. అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమంలో ఏముంటాయి, ప్రయోగం చేయడం, ఏదైనా రీసెర్చ్, పూర్వీకుల ఆస్తులు, కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడము, ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అనమాట. ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా. మరి దీనికి ఏం చేయాలండి? సింపుల్ ఏమి లేదు. అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే నమః ఇది చేయండి. అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది. 100% ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఇదేమిటంటే అష్టమ శని ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి, ఒక 50,000 జాతకాలు తీసుకొని అష్టమ శని, ఏలినాడు శని, అర్ధాష్టమ శని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచాయో రీసెర్చ్ చేయండి. కనీసం ఒక 50,000 జాతకాలు తీసుకొని చూడండి, తెలుస్తుంది. ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు, ఏమంటే అష్టమ శనిలో నిజంగా డబ్బులు వస్తాయా అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవ్వరు ఆపలేరు. ఏ శని ఆపలేదు అక్కడ. ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది, ఏమి ఆగదు. లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం ఉందో తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి, ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అందులో 1% కూడా సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు అష్టమశని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి. ఎందుకంటే మీరు సింహలగ్నం కదా, సింహలగ్నానికి అష్టమంలో ఉండే శనికి అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లము కనిపించి తినిపించండి. కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం సప్తమంలో ఉండే శని అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమ శని, అయ్యో అష్టమ శని అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి గురువు కూడా లాభంలోకి వస్తున్నాడు. అయితే ఎంతసేపు అష్టమ శని అనగానే ఏదో అవుతుందని కాదు, పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆలస్యము, 8th హౌస్ సిగ్నిఫైస్ ఆలస్యం. ఆలస్య ప్రదేశంలో ఆలస్యానికి కారకుడైనటువంటి శని వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంటుంది, కాస్త బద్ధకం పెరుగుతుంటుంది, నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, సర్లే రేపు చేద్దాంలే, పోస్ట్ పోన్ చేయడం. అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమంలో ఏముంటాయి, ప్రయోగం చేయడం, ఏదైనా రీసెర్చ్, పూర్వీకుల ఆస్తులు, కొన్ని కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడము, ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అనమాట. ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా. మరి దీనికి ఏం చేయాలండి? సింపుల్, ఏమి లేదు. అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః ఇది చేయండి. అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది, 100% ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదేమిటంటే అష్టమశని ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి, ఒక 50,000 జాతకాలు తీసుకొని అష్టమ శని, ఏలినాడు శని, అర్ధాష్టమ శని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచాయో రీసెర్చ్ చేయండి. కనీసం ఒక 50,000 జాతకాలు తీసుకొని చూడండి, తెలుస్తుంది. ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు, ఏమంటే అష్టమ శనిలో నిజంగా డబ్బులు వస్తాయా అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవ్వరు ఆపలేరు. ఏ శని ఆపలేదు అక్కడ. ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది, ఏమి ఆగదు. లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం ఉందో తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి, ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అందులో 1% కూడా సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు అష్టమశని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి. ఎందుకంటే మీరు సింహలగ్నం కదా, సింహలగ్నానికి అష్టమంలో ఉండే శనికి అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లము కనిపించి తినిపించండి. కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.